రైల్వే కోడూరులో దుమారం రేపినటువంటి ఘటనపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాతంశెట్టి గారు నమస్కారం అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ఎలా ఉన్నారు సోదరా? బాగున్నానండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా బాగున్నాను సార్. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిని రౌడీ అనాలా, గుండా అనాలా? ఎందుకంటే అందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు అదే పిలుస్తున్నారు నిన్నటి నుంచి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అనే ఒక మానవతావాదికి కట్టు బానిసానండి. ఓకే, రైల్వే కోడూరు రౌడీ ఎవరంటే ఏం చెప్తారు? రైల్వే కోడూరులో నాకు తెలిసి ఎవరు రౌడీ లేరు. సో ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరులో ఒక రౌడీ వచ్చాడు, ఒక గూండా వచ్చాడు. పోలీసులను కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. పోలీసుల చేతిలో లాఠీలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అతనే చేతిలోకి తీసుకొని రోడ్డు మీద జనాలను తరిమి కొడతా ఉన్నాడు. ఆయన పేరే తాతంశెట్టి నాగేంద్ర, రైల్వే కోడూరు రౌడీ. ఇప్పుడు మీ మీద నడుస్తున్న చర్చ. బ్రహ్మనాయుడు గారికి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను సోదరుడికి. ఓకే అండి, ఓకే. ఆ విధంగా రైల్వే కోడూరులో నేను లాఠీ తీసుకున్నట్టు పోలీస్ స్టేషన్లు కానీ పోలీసు కానీ ఎక్కడ నిరూపించినా పవర్ 9 ఆధ్వర్యంలో శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నా ఛాలెంజ్ ఇది. నిరూపించిన వాళ్లకు, రాసిన వాళ్లకు,